టీను పిచ్చుక తన పిల్లలతో పాటు గూటిలో కూర్చుని ఉండగా అప్పుడు అటువైపు ఒక విచిత్రమైన పొగ వచ్చింది. అరే, ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఆ పొగ టీను ఇంకా తన పిల్లలపైన పడిందో అవి దగ్గడం మొదలుపెట్టాయి. అవన్నీ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాయి. అరే, వీళ్ళు స్పృహ కోల్పోయారు. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. అతని మొహం మీద మాస్క్ ఉంది. తన వీపు మీద ఒక బుట్టలాంటిది వేలాడుతూ ఉంది. ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ ఇక్కడి నా అధీనంలోనే ఉంటాయి. అరే, వేటగాడొచ్చాడు, పారిపోండి. జంతువులన్నీ అటూ ఇటూ పరిగెత్తుతున్నాయి. కాని వేటగాడు ప్రతిసారి బుట్టలో ఉన్న తెల్లటి వస్తువుని విసురుతూ ఉన్నాడు. దాని నుండి తెల్లటి పొగ వస్తుంది. ఆ పొగ ఎవ్వరి దగ్గరకైతే వెళ్ళిందో అవన్నీ స్పృహ కోల్పోతున్నాయి.